ఎంతమంది ఇవాళ సంతోషంగా ఉన్నారు దేవుని సన్నిధానంలో? How many of you are joyful and happy in the presence of God today? Hallelujah. Glory to God. Thank you. ప్రార్థన చేసుకుందామండి. మీ సన్నిధానంలో ఒక కుటుంబంగా మేము కూడి ఉన్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించాలని కోరవచ్చు. మీ ఆత్మ నింపుదలతో ప్రతి ఒక్క బిడ్డని మీరు నింపాలని కోరవచ్చు. ఈ వర్తమానం ప్రతి ఒక్కరికి మీరు అందించాలి. వాళ్ళ హృదయంలో, వాళ్ళ ఆత్మలో, వాళ్ళ తలంపులో నాటపడాలి అని కోరవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను మన తండ్రి. ఆమేన్. What is Bible? Bible is the written word of God. What is in the Bible? God's word, from Genesis to Revelation. Power-packed God's word. What is church? The church holds the people of God. We all are His children, God's children. What is godly life or life of a Christian? Why the life of a Christian is different from others? The life of a Christian is practical application of the ways of God that is very clearly written in this Bible. Just follow the word of God. How can you achieve that? How can you achieve that? మీరు దేవుని మాటలను మన జీవితంలో రోజు రోజుకి ఎలా అప్లై చేసుకోగలుగుతాము? హౌ కెన్ వి లివ్ అవుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే త్రూ హిస్ విజ్డమ్. దేవుడి ఇచ్చే జ్ఞానాన్ని బట్టి. విజ్డమ్ uses the tools of faith. మనకి విశ్వాసం ఉన్నప్పుడు, యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు, ఆ విశ్వాసం నుండి దేవుని జ్ఞానం అనే దాన్ని మనము పొందుకుంటాము. ఇట్ ఈస్ యాజ్ ఈజీ యాజ్ దాట్, బట్ it has also got a lot of depth in it. It demands the obedience. మన విధేయతను, మన వినయాన్ని దేవుడు అనుక్షణము కోరుతున్నారు. That is the difference between others and a Christian in this world. Thank you Lord, thank you Jesus. అయితే విజ్డమ్ గురించి, మనకి ఉన్న నాలెడ్జ్ గురించి జోబ్, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 28లో చాలా బ్యూటిఫుల్గా యోబు మాట్లాడాడు. జోబ్ అనగానే అందరికి ఏం గుర్తుకొస్తుందంటే ఆయన పడ్డ కష్టాలు గుర్తుకొస్తుంది. సాతాను ఆయన్ని ఎన్నో రకాలుగా, ఆయన బిడ్డలు చనిపోయారు, ఆయన ప్రాపర్టీ అంతా పోయింది, ఆయనకి ఉన్నది అంతా కూడా మొత్తం నాశనం అయిపోయింది. అండ్ ఆల్సో హీ బికేమ్ వెరీ సిక్. సేటన్ అఫ్లిక్టెడ్ హిమ్ ఫ్రమ్ హెడ్ టు టో. ప్రతి ఒక్క అంగంలో ఆయన అంత కుండిపోయి అలాగ ఉన్నప్పుడు ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్నేళ్ళు ఉన్నాడు మనకి తెలియదు. బట్ 7 days he was definitely like that. ఎందుకంటే 7 రోజుల తర్వాత ఆ 7 రోజులు ఆయన ఇలా అయిపోయాడు అనే సంగతి తెలిసినగానే ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు అంట వాళ్ళు 7 రోజులు ఆయనతో పాటు సైలెంట్గా అలా కూర్చొని ఉన్నారంట. ఆయన పడే నరక వేదనాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారంట. వాళ్ళకి కూడా చాలా బాధ కలిగిందంట. సో 7 days definitely he was afflicted, and even beyond that. Intelligence ki wisdom ki difference enti? What is the difference between intelligence and wisdom? జ్ఞానానికిను దేవుడు ఇచ్చు జ్ఞానానికిను మనకు ఉన్న నాలెడ్జ్కును డిఫరెన్స్ ఏంటి? మనకున్న తెలివికును దేవుడు ఇచ్చు జ్ఞానానికును డిఫరెన్స్ ఏంటంటే, మనకిచ్చిన తెలివి ఏంటంటే, ఇవాళ పొద్దున 9 గంటలకు ఇక్కడ ఆరాధన స్టార్ట్ అవుతుంది, 9 గంటలకు మనం వెళ్ళాలి. కానీ ఆ 9 గంటలకు మనం ఎలా వెళ్ళాలి, చర్చ్కి ఎలా చేరుకుంటాము? ఎయిదర్ యూ క్యాచ్ అ బస్, or you take a public transport, or you take your car, or you walk and you be there at 9 o'clock. That is wisdom.
ఎలా చేరుకోవాలి, వాట్ ఈస్ జ్ఞానం. జ్ఞానం అనేది టు డూ వాట్, విజ్డమ్ అనేది టు డూ వై అండ్ హౌ. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇదే యోబు చాలా బ్యూటిఫుల్గా మాట్లాడాడు. వెండికి యోబు గ్రంథం 28వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు ఎవరైనా చదువుతారా? సమ్మన్ వాంట్ టు రీడ్ ఇన్ తెలుగు. వెండికి గనిగలదు, కుటుంబమై సువర్ణమునకు స్థలము గలదు, ఇనుమును మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, మనుషులు చీకటికి అంతము కలుగజేయుడు. గాఢాంధకారంలోను మరణాంధకారంలోను రత్నములను వెదుచు వారు భూమి అంతముల వరకు సంచరించురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగం త్రవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరవబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము, దానిని సువర్ణమయమైన రాళ్ళు. ఆ త్రోవయే క్రూర పక్షినైనను తెలియదు, లేవు కన్నులు దాన్ని చూడలేవు. గర్భము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు. వెండికి కనిగలదు, కుటుంబమే స్వర్ణములకు స్థలము కలదు. అంటే భూమి లోపల వెండి ఉంటుంది, స్వర్ణం ఉంటుంది అనే మాట మానవుడు తెలుసుకున్నాడు. అది మనకున్న నాలెడ్జ్ని బట్టి మనం తెలుసుకున్నాము. అంటే యూ హ్యావ్ టు డిగ్ డీప్, you need the power to access what you cannot access. అంటే ఆ డీప్గా డిగ్ చేయాలి. ఆ డిగ్ చేయాలంటే దానికి కావాల్సిన శక్తి మనకి కావాలి, దానికి కావాల్సిన రిసోర్సెస్ కావాలి, దానికి కావాల్సిన మెషినరీ. ఈ రోజుల్లో మెషినరీ ఉంది. ఆ రోజుల్లో యోబు కాలం అనేది ఇట్ ఈస్ ఈవెన్ older than the Genesis, than the book of Genesis was written. ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఆల్ ద 5 books పెంటుట్యూయల్ ఎవరు రాశారంటే మోషే రాశాడు. మోషే ఎప్పుడు రాశాడు? అబ్రహాము, ఇసాకు, యాకోబు, యోసేఫు వీళ్ళందరూ వచ్చిన తర్వాత 400 ఏళ్ల బానిసత్వం అయిన తర్వాత అప్పుడు రాశాడు. అప్పుడు వచ్చాడు మోషే, అప్పుడు రాసిన గ్రంథం అది. కానీ యోబు ఎప్పుడు ఉన్నాడు? Job would have lived even before the Abraham or maybe during the time of Abraham. యోబు ఎప్పుడు ఉన్నాడు అనే దానికి ఒక బిబ్లికల్ క్రానాలజీ అనేది కరెక్ట్గా ఈ శతంలో ఉన్నాడు అని ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ only one thing everyone has concluded all over the world, all the biblical scholars said that he would have lived even before the Abraham or sometime during the Abraham time. అయితే ఎంత పురాతన కాలంలో యోబు ఉన్నాడు. ఇట్ ఇస్ ప్రాచీన కాలంలో ఉన్నాడు. అండ్ యోబ్ వాజ్ నాట్ ఎ జూ, హీ వాజ్ ఎ జెంటైల్, బట్ హీ వాజ్ ఎ ప్రీస్ట్. తన బిడ్డల కోసం దహనబలుగా అర్పించేవాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు. సాతాను పర్లోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఈ ఏంజల్స్ అందరూ వెళ్తారు, వెళ్ళి దేవుడి దగ్గర అకౌంటబిలిటీ ఇవ్వాలి, వాళ్ళు ఏం చేశారు అనేది. అప్పుడు సాతాను కూడా వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే, నేను భూలోకం అంతా అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను అని అన్నప్పుడు, నా భక్తుడైన యోబు నీకు, నా సర్వెంట్ అయిన యోబు నీకు అర్పించాడా అని అన్నప్పుడు దేవుడు అడుగుతారు. ఆయన లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు అనే మాటని దేవుడే స్పష్టంగా సాక్ష్యంగా ఇచ్చారనమాట. సో Job was like that. He lived a very faithful and obedient life ever during that time. ఇంత లోతుగా వెళ్ళడానికి మనకి జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది మనం తెలుసుకొని అవన్నీ చేస్తూ ఉంటాము. ఈ నాలెడ్జ్ మనకి సరిపోదు. That is what Job says. What Job says is he is comparing our knowledge and he is coming to the wisdom of God. Verse 5 భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమై ఉండినట్లు. అంటే భూమి పైన, సర్ఫేస్ పైన ఆహారం అనేది ఉంటుంది. మనం విత్తనాలు వేస్తాము, చెట్లు వస్తుంది, ఇవన్నీ పంటలు కాస్తుంది, ఇవన్నీ ఉంటుంది.
కానీ మనకి అమూల్యమైన వాటిని మనం కనుక్కోవాలంటే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ సంథింగ్ వెరీ ప్రెషియస్ లైక్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ all the diamonds or anything very precious, even in today's world, petroleum ఇంకా ఏదేదో భూమిని తవ్వి వాటిని కనుక్కుంటున్నారు. And all the priceless and precious things you have to dig deeper. మన్నా ఎవరు కురిపించారు? దేవుడు కురిపించారు. ఎక్కడి నుంచి వచ్చిందండి మన్నా? పరలోక ఆహారం, భూమి పై నుండి, ఆకాశం నుండి, పరలోకం నుండి దేవుడు ఇచ్చారు. దానికి ఏం కావాల్సి వచ్చింది? ఎవరు ప్రార్థన చేశారు మన్నా కావాలని? మోషే ప్రార్థన చేశాడు. ఎవరి కోసం చేశాడు? హీ ప్రేడ్ ఫర్ దోస్ 6 million people who were redeemed from Egypt. అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి తినడానికి ఆహారం లేనప్పుడు వాళ్ళందరూ ఏడుస్తుంటే, ఏడిస్తే సరిపోదు కదా, మనకి జ్ఞానం కావాలి. ఎవరిని అడగాలి? యూ హ్యావ్ టు ఆస్క్ ద లార్డ్. సో మోషే దేవుడి దగ్గర మొదలుపెట్టుకున్నప్పుడు పరలోక ఆహారం 40 ఏళ్ళు ఒక్క రోజు కూడా ఆపకుండా దేవుడు కురిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ హియర్ జోబ్ ఇస్ సేయింగ్. యూ నీడ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ టు మూవ్ ఫార్వర్డ్ టు get that kind of an eternal life in your life. That's what he says. భూమిలో ఉన్న verse 6 to 8, దాని రాళ్ళు నీళ్ళ రత్నములకు స్థానము, దానిలో స్వర్ణమయమై రాళ్ళున్నవి. అవి అసలు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న జంతువులన్న ఏ క్రూర పక్షులను, ఎలాంటి జంతువులను, లయన్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్, లయన్ ఇస్ వెరీ పవర్ఫుల్, కానీ అవి కూడా వాటిని కనుక్కోలేదు. అక్కడక్కడ తిరుగుతూ ఉంటుందేమో, కానీ the lion doesn't know that there is a precious stone there, there is a precious metal there. So that kind of a knowledge the man has, the human being has developed since the civilization. సృష్టి నుండి అలాంటి ఒక లోకరీతి అయిన ఒక నాలెడ్జ్ అనేది మనం పెంచుకుంటున్నాము. మన నాలెడ్జ్కి ఒక అంతు అనేది లేదు. అవర్ నాలెడ్జ్ ఇస్ గోయింగ్ బియాండ్ మెనీ థింగ్స్. అండ్ టుడే వీ హ్యావ్ గాట్ సోషల్ మీడియా. How many of us, I'm not pinpointing anyone personally, please don't take it personally. How many of us in this world are using social media for the glory of God? To read the word of God, to pray online, to worship online, or maybe to chat with a friend about the works of God, about faith, or about many things, or to have a discussion in the Bible, to do a Bible study, or maybe anything that is useful, anything useful for the community, to help someone. ఎంతమంది మనం అందరం చేసుకుంటున్నాము? కానీ there are many evil forces in this world that they uses the social media for to do any kind of wicked things or evil things. So when you're filled with the power of God, the fullness of Jesus Christ, when you have the wisdom, you know that how to use the wisdom for the goodness of others, not only for yourself. After a sacrificial, volitional love అనేది వస్తుంది. విజ్డమ్ అనేది ఎలా వాడుకుంటారు అని ప్రాక్టికల్గా నేను ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్తాను. June 15th, my husband was he blacked out. Quite a few of us, maybe you do not know our testimony, our witness to God. June 15th this year, he totally blacked out. He was lying on the floor. At that time, by God's grace, Pastor was also there. He was just there standing in front of our house. And I was not well. I had full temperature and typhoid. And when I heard the sound of something crashing on the floor, I ran outside from the bedroom. Bedroom నుంచి నేను బయటకు రాగానే నేను అక్కడ చూస్తే my husband was lying on the floor and his face was literally, he was looking at me, and then as he was looking at me, his eyes went off. అలా పైకి వెళ్ళిపోయింది. అలా తెల్లబొడ్డు మాత్రమే కనిపించింది. And his head was touching the floor, literally touching the floor. ఇంకా నా దుఃఖము దేవుడికే తెలుసు ఆ సమయంలో.
I screamed my heart out. దేవా ఇదేంటి, నేను ఏం చేయాలి ఇప్పుడు? And pastor came running. That was sheer God's grace. This was orchestrated by God. That grace was orchestrated by God himself, Roju. He came running, and then he asked me, then he saw uncle on the floor, and then he said, "Auntie, what has happened?" I don't know. Then we tried to tap him on his face and all. Chaladam em ledu. There was nothing, there was no movement at all. He tried to, shake him up. Em ledu. His body became stiff. I think pastor was going here and there. He was looking at me, and we both were crying, and we both were praying loud, crying out to God. And అక్కడ కార్ దగ్గర వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు, కార్ దగ్గర వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు. This is how, like, maybe a few minutes have gone. His intelligence was telling him to take the car and then go to Narayana Hridayalaya. But his faith was pulling him back. అది తర్వాత మాకు తెలిసింది, మేము డిస్కస్ చేసినప్పుడు. His faith was telling him to do something else. ఆ మూమెంట్లో his faith filled him with the wisdom and with God's wisdom. దేవుని జ్ఞానం అనేది ఆయనలో నింపబడి ఉండింది అప్పుడు. అయితే వచ్చినాక then he said, "Auntie, I want to do a CPR." Afterwards, I asked him, how did you think that you want to do a CPR? You don't have any experience in doing the CPR. CPR చేసి మీకు అనుభవం లేదు కదా, మీరు CPR చేయాలని ఎందుకు అనుకున్నారు అని అంటే, he said that something in me was prompting me to do a CPR. ఏదో ఒక శక్తి నాలో CPR చేయమని అన్నారు. Then he came to me and then he said, when I looked at his face was determined and full of confidence. That was God's confidence shining on his face. And he said, "Auntie, I want to do a CPR." I just nodded my head, yes. And then CPR ku ela కూర్చొని ఎలాంటి పొజిషన్లో CPR చేయాలో అలాంటి CPR చేస్తే just in 2 minutes my husband breathed with a loud voice. ఒక పెద్ద దగ్గులాగా వచ్చింది, కాఫ్ లాగా వచ్చింది ఆయన చెస్ట్లో నుండి. He opened his eyes and he opened his mouth and he said he was alive. Glory to God. Hallelujah. As long as he was lying on the floor, చలనం లేదండి, ఏమీ లేదు. There was nothing. His heart stopped for brief few minutes. చలనమే లేదు. CPR చేసింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది, I am putting a disclaimer here. Please listen to it very carefully. This is not for our glory. ఏదో మేము ఇవన్నీ చెప్పి చర్చ్కి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవడానికి మాకు లేదు. We don't have any such kind of intention at all. This is to the glory of God. This is, I am claiming on his resurrected power. Hallelujah. Glory to God. అయితే నేను తర్వాత మా ఆయన్ని అడిగాను, నా హస్బెండ్ని అడిగినాను, మీకు అక్కడ CPR చేసినప్పుడు మీకేమన్నా తెలుసా అని అంటే, నాకు ఏమీ తెలియదు, నేను ఇక్కడ టేబుల్ మీద చేయి పెట్టాను, నాకేమో అవుతుంది అని అన్నట్లు ఇక్కడ టేబుల్ మీద చేయి పెట్టాను, నాకు అంతవరకే తెలుసు. నేను పడిపోయింది, కానీ తర్వాత CPR చేసినాక నాకు చలనం వచ్చినప్పుడే I felt that I had opened my eyes. And then when I looked at pastor, his hand was there, his right hand was there on my chest, and then you were standing there and crying and praying. ఇది మాత్రమే తెలుసు. మీరిద్దరు ప్రార్థన చేస్తున్నారు, మీ కంట్లో కన్నీళ్లు చూశాను, పాస్టర్ కుడి హస్తం నా చెస్ట్ మీద ఉండింది. ఇది మాత్రమే నాకు తెలుసు. So during that time, during those few minutes, he doesn't know what has happened to him. Hallelujah. So God breathed life in him. So అది ఎలా వచ్చింది? దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వచ్చింది. Pastor Sebastian, he very wisely used God's wisdom and did the CPR, and today we all are standing here before you all and worshiping. ఇక్కడ ఈ చర్చ్కి వచ్చి వర్షిప్ చేసేదే మాకు, it is the greatest blessing for us.
అయితే మనము అలా తవ్వుతామంట, అక్కడి నుంచి బంగారం తీస్తామంట, పెట్రోలియం తీస్తామంట, వెండి తీస్తామంట, వజ్రాలు తీస్తామంట. We all need that. Yes, we all need that. Definitely. Not only for the jewelry, for the development of this world. Diamonds are used for many things. Petroleum is used for many things. And gold is used for many things. For infrastructure, to fly the aircraft, to run the transport, to run the communications, to create the electricity, to manufacturing industry, communication industry, and to all that, everything, to send a rocket to the moon. ఇలా ఎన్నో రకాలుగా మానవ సముదాయానికి దేవుడు ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మన తెలివిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే మాటను కూడా దేవుడే మనకు నేర్పించారు. దట్స్ వాట్ వి ఆల్ ఆర్ డూయింగ్. బట్ అబౌవ్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫ్రమ్ హెవెన్స్. He gives us the wisdom. How do you get the wisdom of God? By reading the word of God. By reading the word of God. జ్ఞానం అనేది మనకి లోక జ్ఞానం వేరు, దేవుడి జ్ఞానం వేరు. There is a difference between the wisdom of the world and the wisdom of God. The wisdom of God is this, the word of God. అది లోక జ్ఞానానికి మన జ్ఞానానికి డిఫరెన్స్ ఏంటంటే, there is only one difference. In only one word I will say that it is obedience to God. Hallelujah. దేవుడికి మనం ఎంత ఒబీడియన్స్గా, ఎంత విధేయత చూపిస్తామో అదే దేవుడి ఇచ్చే జ్ఞానాన్ని మనం అంగీకరించినట్లు, మనం వాడుకున్నట్లు మన జీవితంలో. అది చేసినప్పుడు మనం ఎంతో మందికి యూస్ఫుల్గా ఉంటాం, ఈ కమ్యూనిటీకి యూస్ఫుల్గా ఉంటాం, ఎంతో మందికి మంచిది చేస్తాము, ఎంతో మందిని ప్రేమించాలని మనకు అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ద మిషనరీస్ హావ్ డన్ ఇన్ ఇండియా. And in recent years, Mother Teresa and Graham Staines and William Carey garu, Amy Carmichael, వీళ్ళందరూ కూడా ఎన్ని రకాల మంచి కార్యాలు ఎలా చేశారు అంటే, బికాస్ దే సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ పీపుల్. ఇండియా అప్పుడు ఎలా ఉండిందండి, భారతదేశం అనేది ఎలా ఉండింది? దేర్ వాస్ నో యూనిఫైడ్ కంట్రీ. హల్లెలూయా. ఈచ్ స్టేట్కి ఒక రాజు అనేది ఉండేవాడు, అక్కడ ఒక కల్చర్ అనేది ఉండింది, అక్కడ ఒక లాంగ్వేజ్ అనేది ఉండింది. ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ గాట్ ఇట్స్ ఓన్ king, and then Chennai had got its own king. It was not an union territory of India. It was not called as India as well as one country. It was in bits and pieces. It was broken into many pieces, and many kingdoms, except the king and his ministries, they were all in, the people were in poverty, in all kind of unwanted customs. ఎన్నో రకాల కష్టంలో, ఎన్నో రకాల దీంట్లో వాళ్ళందరూ ఉన్నప్పుడు, when missionaries came, when they preached the love of God, when they preached the forgiveness of God, when they preached the salvation of God, అప్పుడు ఎడ్యుకేషన్ అనేది వచ్చింది ఇండియాలో. అప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మొత్తం భారతదేశం అంతా అందరూ వాడపడ్డారు. When the Bible came to India, when the word of God came to India, చాలా రకాల బ్లైండ్ ఫెయిత్, బ్లైండ్ ప్రాక్టీసెస్, ఎవ్రీథింగ్ వాస్ బ్రోకెన్ ఇన్ టు పీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే సతీ. సతీ అన్నప్పుడు ఇట్ వాస్ దేర్ ఈవెన్ ఇన్ 17th and 18th century. సతీ అనేది ఏంటి, భర్త చనిపోయినప్పుడు భార్య కూడా ఆ చితలో ఆమె ప్రాణంతో ఉన్నా కూడా ఆమెకి ఇష్టం లేకపోయినా ఆమె కట్టేస్తారు. ఆమె అసలు భయంకరంగా ఆ చిత్రాలతోని ఆమె చనిపోవాలి. ఇది చూసి విలియం కేరీ గారు రాజారాం మోహన్ రాయ్ గారి దగ్గర వెళ్ళి, ఆయన రాజారాం మోహన్ రాయ్ వాస్ వన్ ఆఫ్ ద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ దెన్, ఆయన దగ్గర వెళ్ళి ఈ సతీ ప్రాక్టీస్ని మనము ఎలాగో ఈ కంట్రీ నుంచి మనం తీసివేయగలుగుతాము, మీరందరూ కోఆపరేట్ చేయాలి అని అంటే, ఆయన వెళ్ళి లాబీ చేసినప్పుడు ఆ బిల్ పాస్ అయ్యి the sati was completely eradicated. దాని తర్వాత కూడా వచ్చింది, but now we don't see sati. ఎందుకు? Because the word of God, because the missionary, ఎంత sacrificial, volitional love, యేసు ప్రభు ప్రేమని వాళ్ళందరూ స్పష్టంగా ప్రాక్టికల్గా ప్రకటించారు. That is what is the wisdom of God. Amy Carmichael, just 1 or 2 రెండు మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఐ టేక్ ఓన్లీ 3 or 4 minutes, that's all, not more than that.
Amy Carmichael, what did she do? Being a woman, she came from Ireland, Irish missionary ఆవిడ ఇక్కడ ఎందుకు వచ్చారు? షీ ఫెల్ట్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వాళ్ళ మదర్ అన్నాడంట, ఆవిడ పుట్టినప్పుడు అంటే షీ డి నాట్ హ్యావ్ బ్లూ ఐస్ లైక్ ఎనీ వైట్ ఉమెన్ వుడ్ హ్యావ్. షీ హ్యాడ్ అన్ ఇండియన్ కైండ్ ఆఫ్ లుకింగ్ ఐస్ అంట, హేజల్ ఆర్ బ్లాక్ ఐస్. అయితే ఆవిడ అన్నారంట, నేను ఎందుకు ఇలా పుట్టాను, నాకు ఎందుకు బ్లూ కలర్ ఐస్ లేదు అని అంటే ఏడ్చేదంట. వై ఐఎమ్ సో వెరీ డిఫరెంట్ అని అంటే వాళ్ళ మదర్ అన్నారంటే, గాడ్ హ్యాస్ అ కాలింగ్ ఫర్ యూ, యూ ప్రే అబౌట్ ఇట్, యూ విల్ నాట్ హీ విల్ టాక్ టు యూ. సో ఇలాగే ఆవిడ చాలా ఇదిగా ప్రేయర్ఫుల్గా ఉన్నప్పుడు అంట, షీ ఫెల్ట్ ద పవర్ ఆఫ్ గాడ్ కాలింగ్ హర్ టు గో టు ఇండియా, భారతదేశానికి. సో ఆవిడ చెన్నైలో ల్యాండ్ అయ్యారు. చెన్నైలో ల్యాండ్ అయినప్పుడు దెన్ ఫ్రమ్ దేర్ ఫ్రమ్ చెన్నై షీ వెంట్ టు ద తిరునెల్వేలి రీజన్ వెళ్ళేసి అక్కడ దోనవూర్లో వాళ్ళందరూ ద మిషనరీస్ దే ఆల్ వెర్ దే వర్ వెల్ ఆఫ్, దే హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ. సో ఆవిడ అక్కడ కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, ఈవెన్ టుడే ఆల్సో ఇట్ ఇస్ దేర్. Her orphanage is still there. They are still rescuing young girls and boys. అక్కడ వెళ్ళి అక్కడ ఒక ఇల్లు పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆవిడ దేవుని వాక్యం అనేది బోధించడము, యేసు ప్రభు ప్రేమ గురించి చెప్పడము, సాల్వేషన్ గురించి చెప్పడము, ఇవన్నీ ఆవిడ మొదలుపెట్టినప్పుడు అంటారు. She came to know many young girls were used in the temples. దేవదాసులు అని వీళ్ళందరూ వినే ఉంటారు, దేవదాసులు అని వినే ఉంటారు. యంగ్ గర్ల్స్ని టెంపుల్స్లో ఆడడానికి, నాట్యం ఆడడానికి, పాడడానికి వీటికి వాడుకొని చిన్న యంగ్ గర్ల్స్ 5 years, 10 years, 15 years ఓల్డ్ గర్ల్స్ని అలా ఎంత చిత్రహింస పట్టి వాళ్ళందరినీ వాడుకున్నప్పుడు హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ షీ రిడీమ్డ్ మెనీ థౌజండ్స్. గ్లోరీ టు గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆవిడ అక్కడ కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఒక పెద్ద ఆర్ఫనేజ్ అనేది ఆవిడ ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఆర్ఫనేజ్ ఇస్ స్టిల్ దేర్. దే ఆర్ స్టిల్ రెస్క్యూయింగ్ పీపుల్, బాయ్స్ అండ్ గర్ల్స్. ఎట్లా రెస్క్యూ చేస్తున్నారంటే ఇప్పుడు దేర్ ఆర్ మెనీ ట్రాఫికింగ్, దేవదాసులు కాకపోయినా మెనీ కైండ్ ఆఫ్ ట్రాఫికింగ్ ఇస్ హ్యాపెనింగ్. దే ఆర్ trafficking people, young girls and boys to other countries. వాటన్నిటిని స్టాప్ చేయడానికి దిస్ ఆర్ఫనేజ్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ ఏమీ కార్మైకల్స్ ట్రెడిషన్. ఎంత సాక్రిఫైస్ చేశానండి. ఐర్లాండ్ నుంచి ఆవిడ అంత దూరం ప్రయాణం చేసి ఒక్కతే ఎన్ని ఎదురింపులు ఆవిడకి వచ్చి ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ persecution she would have faced, what kind of threatening she would have faced. A woman all alone, not an Indian. That is what here Job is saying. Job ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ఆయన శరీరం అంతా కుడిపోయి ఉంది, నరక హింసలో ఉన్నాడు. అయినప్పటికీ ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని మాటలను పలుకుతున్నాడు. ఒకటే ఒక మాట ఆయన ఏం అడుగుతాడంటే, ఇక్కడ జ్ఞానం అనేది ఏంటి? అట్లయినా జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరక స్థలము ఎట్లా ఉన్నది? గాలికి దేవుని జ్ఞానం ఎటువంటిది? వాట్ ఈస్ గాడ్స్ విజ్డమ్? జస్ట్ 2 examples I'll give and I will close. గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు జోబ్ చాప్టర్ 28 verses 25 to 26. ప్రమాణములను బట్టి జలములకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచినప్పుడు God knows the weight of the wind. God knows the measurement of the waters. Of the waters of rivers, of the waters of waterfalls, of the waters of oceans, of all the waters in the world. Even in meteorologists అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి మోడర్న్ టెక్నాలజీలో ఓన్లీ రీసెంట్ ఇయర్స్ ముందే దే కేమ్ టు నో దట్ the wind has got weight and the water can be measured. There is a measurement in the water and there is water in the clouds అనేది రీసెంట్ ఇయర్స్ లోనే మోడర్న్ టెక్నాలజీలో తెలుసుకున్నారంట. If instead of knowing what, when and how, if they have stopped thinking who gave,
weight to the wind, and who measured the water. ఈ సృష్టిలో వాటర్ని ఎవరు మెజర్ చేశారో అని వాళ్ళు తెలుసుకొని ఉంటే who is it? It is God himself. అయితే మనం ఏం చేస్తున్నాము? Deforestation, global warming, carbon emission, climate change. We are destroying the world. We continue to destroy the world. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం, Proverbs chapter 1 verse 7, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుట. అంటే obedience to God is wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానముకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివికి వివేచనకు ఆధారము. Thank you, Jesus. Fear of the Lord is the beginning of wisdom. Thank you, Jesus. అయితే మహాత్మా గాంధీ ఒక మాట చెప్పారంట. I just want to share this and close it. You Christians have in your keeping a document with enough dynamite. Just underline it in your heart. You have a document that is God-given word of God. What Mahatma Gandhi is saying, it has got the power of a dynamite in it to blow the whole civilization to bits, to turn society upside down, to bring peace to this war, to bring peace to this war-torn world. But you read it as if it were just good literature and nothing else. ఏమంటున్నారు మహాత్మా గాంధీ గారు ఇక్కడ? మనం అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇట్ ఇస్ a dynamite and use it for his glory. Use it to bring transformation to this world. Hallelujah. Glory to God. Thank you, Lord. Yes, Lord. వీరిచ్చు జ్ఞానమే ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని రిడీమ్ చేస్తుంది. సాల్వేషన్ అనేది మీ నుండి. మేమందరం తెలుసుకున్నాము, మేమందరం మీ బిడ్డలు. ఇలాగ ఎంతోమందికి మీ గురించి, మీ ప్రేమను, మీరిచ్చే ఫ్రీడమ్ని, మీరిచ్చే రిడమ్షన్ని, మీరిచ్చే సాల్వేషన్ని ఎంతోమందితో మేము పంచుకోవాలనుకోవచ్చు. We have to share your love. We have to share the freedom you have given to us to bring many people to freedom, to your knowledge, to your wisdom, for your glory. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి